క్లాసికల్ అకౌంటెన్సీ న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్, అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్, ప్రాబ్లమ్ 7 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ఏ అండ్ బి వర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫర్మ్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ 3:2 రేషియో. ఏ మరియు బిలు 3:2 నిష్పత్తిలో లాభాలను పంచుకునే సంస్థలో భాగస్వాములు. దే అడ్మిటెడ్ సి ఫర్ 3/7 షేర్, విచ్ హీ టుక్ 2/7 ఫ్రమ్ ఏ అండ్ 1/7 ఫ్రమ్ బి. వారు సిని లాభంలో 3/7 వాటాకి చేర్చుకున్నారు. అతను ఏ నుండి 2/7 మరియు బి నుండి 1/7 వాటా తీసుకున్నాడు. క్యాల్కులేట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. కొత్త లాభ భాగస్వామి నిష్పత్తిని లెక్కించండి. చూడండి, కొత్త భాగస్వామి ప్రవేశానికి ముందు మొత్తం లాభం ప్రస్తుత భాగస్వాములు ఏ మరియు బిలకు 3:2 నిష్పత్తిలో పంపిణీ చేయబడేది. ఆపై కొత్త భాగస్వామి సిని చేర్చుకున్నారు. కొత్త భాగస్వామి చేరిన తర్వాత లాభాల మొత్తం నుండి లాభంలో కొంత భాగం కొత్త భాగస్వామికి ఇవ్వబడింది. ఈ భాగం మొత్తం లాభంలో 3/7వ వంతు. ఈ లాభం కొత్త భాగస్వామి సి ద్వారా ఇప్పటికే ఉన్న ఇద్దరు భాగస్వాముల నుండి పొందబడిందని కూడా ఇవ్వబడింది. అలాగే ఈ 3/7 లాభం భాగస్వామి ఏ నుండి మొత్తం లాభంలో 2/7వ వంతు మరియు భాగస్వామి బి నుండి మొత్తం లాభంలో 1/7వ వంతు సాక్రిఫైస్ చేసిన విధంగా పొందబడింది. ఈ సందర్భంలో భాగస్వాముల సాక్రిఫైసెస్ నేరుగా మనకు ఇవ్వబడ్డాయని గమనించండి. ఇక్కడ సాక్రిఫైసింగ్ రేషియో ఇవ్వలేదు. నేను పునరావృతం చేస్తున్నాను. మనకు సాక్రిఫైసెస్ నేరుగా ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇప్పటికే ఉన్న భాగస్వాములు ఏ మరియు బి చేసిన సాక్రిఫైసెస్ క్రింది విధంగా ఉన్నాయి. భాగస్వామి ఏ మొత్తం లాభంలో 2/7ని సాక్రిఫైస్ చేశాడు. ఇది భాగస్వామి ఏ లాభంలో 2/7 కాదు, ఇది మొత్తం లాభంలో 2/7. మరియు భాగస్వామి బి మొత్తం లాభంలో 1/7ని సాక్రిఫైస్ చేశాడు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే భాగస్వాముల యొక్క కొత్త ప్రాఫిట్ షేర్ ఈ క్రింది విధంగా ఉంటుంది. బై ద వే, మీకు తెలిసినట్లుగా కొత్త ప్రాఫిట్ షేర్ను లెక్కించడానికి ఫార్ములా పాత ప్రాఫిట్ షేర్ విలువ మైనస్ సాక్రిఫైస్. కాబట్టి భాగస్వామి ఏ యొక్క కొత్త లాభం వాటా అతని పాత లాభం వాటా 3/5 మైనస్ సి యొక్క లాభం వాటాకు అతని సాక్రిఫైస్ 2/7కి సమానం. 35ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 3 7s are మైనస్ 2 5s are ఉంటుంది. ఇది 21 - 10/35కి సమానం. ఇది 11/35కి సమానం. అదేవిధంగా భాగస్వామి బి యొక్క కొత్త లాభం వాటా అతని పాత లాభం వాటా 2/5 మైనస్ సి యొక్క లాభం వాటాకు అతని సాక్రిఫైస్ 1/7కి సమానం. 35ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 2 7s are మైనస్ 1 5s are ఉంటుంది. ఇది 14 - 5/35కి సమానం. ఇది 9/35కి సమానం. చివరికి భాగస్వామి సి యొక్క ప్రాఫిట్ షేర్ 3/7కి సమానం. ఇక్కడ డినామినేటర్ 35 అయితే క్యాన్సిలేషన్ సులభం అవుతుంది. కాబట్టి న్యూమరేటర్ మరియు డినామినేటర్లను 5తో గుణిద్దాం. న్యూమరేటర్లు మరియు డినామినేటర్లను గుణిస్తే ఇది 15/35కి సమానం. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే ముగ్గురు భాగస్వాముల యొక్క కొత్త ప్రాఫిట్ షేరింగ్ రేషియో 11/35:9/35:15/35. అన్ని డినామినేటర్లలో 35ని క్యాన్సిల్ చేద్దాం. కాబట్టి చివరకు మనకు కొత్త ప్రాఫిట్ షేరింగ్ రేషియో 11:9:15గా వస్తుంది. కాబట్టి చివరకు మొత్తం లాభం 11:9:15 నిష్పత్తిలో ముగ్గురు భాగస్వాముల మధ్య పంపిణీ చేయబడుతుంది. మరియు దానితో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.